మేడ్పల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో ప్రత్యేక సమావేశమైన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించారని, త్వరగా పనులు పూర్తి చేసి మా మేడ్పల్లి ప్రాంత ప్రజలకు అందుబాటులో తేవాలని కోరడం జరిగిందన్నారు. ఆ ఆసుపత్రిలో మందుల కొరత ఉండటంతో వెంటనే టీఎస్ఎంఐడిసి అధికారులతో మాట్లాడి వెంటనే మందుల కొరత లేకుండా చూడాలని కోరారు. గత 10 రోజుల్లో మా ఆసుపత్రి గురించి అసెంబ్లీలో కూడా 3-4 సార్లు ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. తప్పకుండా హాస్పిటల్కి అవసరమైన అన్నీ కూడా అవసరమైతే గవర్నమెంట్తో పోరాడి అన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. దయచేసి మా బీద వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. ఇప్పుడు డిస్కస్ చేసినాము. ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పినాము. ఎందుకంటే ఇంకా అంతకుముందు హాస్పిటల్లో దగ్గర 150 నుండి 200 డెలివరీ అవ్వాల్సింది ఇప్పుడు పోయిన నెల అయితే 50 పడిపోయింది. ఇప్పుడు యావరేజ్ చూస్తూ ఉంటే మాత్రం అంతకుముందు కూడా 80 పడిపోయింది, చాలా తక్కువ పడిపోయింది. సంబంధిత సూపరింటెండెంట్ గారితోనూ డిఎంహెచ్ఓ గారితో అందరితోనూ డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా సేమ్ టైం వెంటనే కొన్ని మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ లేవంటే అది కూడా ఆ సిఎండి గారితో మాట్లాడడం జరిగింది, కౌటిల్య గారితో. వారు కూడా వెంటనే మెడిసిన్స్ ఇస్తామని చెప్పినారు. సో తప్పకుండా అన్ని అవసరాలు ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నాయి. మిగతా మా బిల్డింగ్ గురించి ఆల్రెడీ మన అసెంబ్లీలో రేస్ చేసినాము, అది కూడా ఫినిష్ చేస్తా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు. తప్పకుండా అందరూ కూడా హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు, అవసరమైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చి మన హాస్పిటల్ని